రైట్. ప్రస్తుతానికి మనతో పాటు మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు. మరి వారి యొక్క అభిప్రాయం కూడా చెప్తాం. రైట్ అండి, ఇప్పుడు సినిమాలో అసలు అభ్యంతరకరమైన సీన్స్ ఏంటంటారు? వాట్ ఆర్ ద సీన్స్ దట్ యు ఆర్ ఆపోజింగ్? యాక్చువల్గా సిక్కులు అనేవాళ్ళు నిజమైన దేశ మూలవాసులు. ఈ దేశ మూలవాసులైన సిక్కులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఇవాళ బాలీవుడ్ ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల ఫలితంగా వీళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం, ఒకవైపు ముస్లింలను టార్గెట్ చేస్తూ మరొక వైపు సిక్కులను టార్గెట్ చేస్తూ ఇప్పుడు క్రైస్తవులను కూడా టార్గెట్ చేస్తూ ఏ మైనారిటీ వర్గాలు ఉన్నాయో ఈ మైనారిటీ వర్గాలంతా కూడా దేశద్రోహులు, మెజారిటీ వర్గాలు మాత్రం దేశభక్తులు. ఇది తప్పు. ఈ మైనారిటీలే దేశ మూలవాసులు. ఈ ఆర్యులు విదేశీయులు. ఎవరైతే ఈ బ్రాహ్మణులు వచ్చారో వాళ్ళంతా విదేశీయులు. వాళ్ళు ఈ దేశభక్తులు కాదు, దేశ మూలవాసులు కాదు. కాబట్టి సిక్కులు దేశభక్తులు, దేశ మూలవాసులు. ఈ వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ క్రైస్తవులది, అలాగే ఇతరులది, ఇవాళ ద్రవిడులది, ముఖ్యంగా దక్షిణ భారతీయులది. ఈ దేశ మూలవాసులు ద్రవిడులు, దక్షిణ భారతీయులు. కాబట్టి మేము సిక్కులను కూడా ఈ దేశ మూలవాసులుగా పరిగణిస్తూ వాళ్ళని ఇవాళ మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఆధిపత్య వర్గాలకు, వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు, సమానత్వానికి సిక్కు మతం ఇవాళ అనేక మంది అమరులైనరు, త్యాగాలు చేసిండ్రు ఈ దేశం కోసం. ఇవాళ పంజాబ్ నిలబడ్డదంటే, ఈ దేశం నిలబడ్డదంటే పంజాబ్ సైనికుల వల్లనే. ఈ దేశంలో పంజాబ్ సైనికులు లేకపోతే ఈ దేశం ఇతర దేశాలకు ఇవాళ బానిసత్వంలోకి నెట్టబడేది. పంజాబ్ ఎవరైతే ఖలిస్తాన్ సిక్కులు ఉన్నారో, పంజాబ్ సిక్కులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ దేశభక్తులుగా ఉండి ఇవాళ ఆ సిక్కులంతా కూడా ఈ దేశాన్ని కాపాడారు. మరి ఇట్లాంటి దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు రక్షకులుగా, దేశ రక్షకులుగా ఉన్న సిక్కులను ఇలా దేశద్రోహులుగా చిత్రీకరించే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాను కంప్లీట్గా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కంగనా రనౌత్, నీకు చెప్పు దెబ్బలు కొట్టారు, చెప్పు దెబ్బలు కొట్టినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇంకా చెప్పు దెబ్బలే కాదు, నిన్ను దేశద్రోహిగా ఇవాళ బహుజన సమాజం అంతా కూడా నీకు ముద్ర వేస్తుంది. ఈ ద్రవిడులు, దక్షిణ భారతీయులు, ఈ మొత్తం మైనార్టీలంతా కూడా నిన్ను దేశద్రోహిగా నీ సినిమాను అడుగడుగున అడ్డుకుంటాం. ఈ సినిమా ఎమర్జెన్సీ సినిమా ఏదైతే ఉందో, ఏ పైతాను ఏ సినిమా అయితే ఈ రకమైన విధానాలను చూపెడుతుందో, ఎమర్జెన్సీ కాలంలో సిక్కులను దేశద్రోహులుగా చిత్రీకరించిందో దాని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆడనివ్వం. అడుగడుగున అడ్డుకొని తీరుతామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వీఆర్ opposing Sikh religion as an anti-national. We are supporting the Sikhs are nationals. They are the Mool Nivasis, indigenous people of this country. They are only the protecting this country because major army are Sikh people only. All in Indian army Sikh people, they are protecting this nation. That is the reason why we will support the Sikh religion, Sikh people, their self-respect and their historical cultural life. So that is the aim of the South India political jog. So South India political jog is literally condemning the attitude, the dictator attitude, fascist attitude of this Kangana Ranaut and BJP and RSS. We will definitely oppose this type of emergency pictures, and we will condemn and we will stop these pictures to release in our South India. Thank you very much giving this opportunity.